సాధింపరాని పరాభవం సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రునిక పరాభవము. హరిశ్చంద్రుడట సత్య సంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ వారులు తీరి ఉన్న నిండు పేరోలగమున సుర లోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవన ప్రసంగం ఆరంభింప అతట వారెవ్వరికి తెలియని సత్యము నీ భక్తునికి మాత్రమునే తెలిసినట్టు, నీ భక్తుని మోమునే పొద్దుపుడిచినట్టు హరిశ్చంద్రుని సత్య సంతద కూర్చి నిండు సభయందు నొక్కి కాణించిదివిగా వశిస్తావు. అవునవును, నిరంతరము ఆ రాజులలో చేరి యక్షకములు ఆడుచు పొట్ట పోషించుకుంటుండగా హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము, నీ అభిమానపు మాటలు మాయుడు పలుకుట నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునులే, నీకెలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమును భూషుడని పేరు వెలుగొందుచు పౌరవృత్తిని అవలంబించి వారి జాతలత్యమును కట్టి పొట్టకూటికే వెట్టి సాగులు చేయము. ఊరు వారమనగా వారిచే మాన్యములు కొన్న నీ విప్రులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవ నిండు సభయందు నొక్కి కాణించిదివిగా వశిష్ట సురలోకేంద్రుడు. ఓరి దేవేంద్ర, నీ సత్యవద ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు నుడివిన హరిశ్చంద్రుడు సత్య సందర్భం మేపదించను మాత్రమున భయము వీడి స్వయముగా మాయతట నిలిచి పన్నము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ ఇరుములకు కలువు కలమునకు ఆనందించేదివిగా స్వాధికార గర్వాన్నంతా అభివృద్ధి ప్రలోభి మేమందరము నిన్ను పెద్ద చేసి ఆ చింతామణి పేటను నుంచినందున పొగరిచే కండ కావలను గుట్టువచ్చి పిల్లల్ని ఎక్కిరిస్తూ చందమున మమ్మే అధిక్షేపించుతున్నావుగా నీ పరువే పాడుగా మేమరినది కాదు. అర్ధరాత్రమున గోతను పంచి నక్కి కుక్రాజ్వాన్ని కావించి సాత్విక అహల్యను చేపట్ట పేరాసిని కొన్న కామాంధుడవు. తప్పండి కొట్టండి దయచేసి, అంత కష్టపడి చెప్పాడు కదా.